విద్యా వ్యవస్థపై గత ప్రభుత్వం చేసిన ప్రకటనలకు క్షేత్రస్థాయిలో చేతలకు పొంతన కుదరడం లేదు. కార్పొరేట్ స్థాయికి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్ని తీర్చిదిద్దామని గత ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. కానీ ఆ స్థాయిలో సౌకర్యాల మాట దేవుడెరుగు, కనీసం కూర్చుని చదువుకునేందుకు కూడా అవకాశం లేని దుస్థితి నెలకొంది. సరైన భవనాలు లేక పంచాయతీ కార్యాలయంలో విద్యార్థులకు తరగతులు నిర్వహించాల్సి వస్తోంది. మాజీ ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో ఓ పాఠశాల భవనం కూలే స్థితిలోకి వచ్చింది. దీనిపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. పాఠశాలలు నాడు నేడు కార్యక్రమంలో భాగంగా సుందరంగా అభివృద్ధి చేసి తీర్చిదిద్దామని గొప్పలు చెప్పుకున్న గత వైసీపీ ప్రభుత్వం కొన్ని పాఠశాలల పట్ల నిర్లక్ష్యం వహించడంతో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దశాబ్దాల క్రితం నిర్మించిన ఆ పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరుకుని కూలిపోయే స్థితిలో ఉన్నాయి. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పాఠశాల భవనాల గోడలు నానిపోయి పెచ్చులుడి పడిపోతున్నాయి. దీంతో పాఠశాలను అత్యవసరంగా పంచాయతీ కార్యాలయంలోకి మార్చారు. ఇదెక్కడో కాదు, సాక్షాత్తు మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు ప్రాతినిధ్యం వహించిన మాడుగుల నియోజకవర్గంలో ఉండటం గమనించదగ్గ విషయం. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలం వీరభద్రపేటలో ప్రాథమిక పాఠశాల భవనాలు కూలిపోయే పరిస్థితికి వచ్చాయి. నా పేరు వంటగా నరసింహమూర్తి, వీరభద్రపేట గ్రామ సర్పంచ్ని. గత కొన్నేళ్ళుగా స్కూలు ఇది స్లాబ్ అది పోయింది. స్లాబ్ అది వల్ల పెచ్చులే రాలిపోతున్నాయి. నాడు నీళ్ళు పెడితే ప్రహరీ గోడ ఇచ్చారు. నెక్స్ట్ అంతకుముందు ప్రెసిడెంట్ ఎంత ఉన్నారో ఇచ్చామంటే ఆయన నాడు నీళ్ళు పెడితే సెకండ్ ప్లేస్ వస్తుందని చెప్పారు, కానీ ఇక రాలేదు. తర్వాత మరి మన వర్షాలకు శుభ్రంగా పెచ్చులు పడిపోతే పిల్లల తల్లిదండ్రులు వచ్చి బాబు పెచ్చులు పడిపోతున్నాయి కారణంగా మీ పంచాయతీ ఆఫీస్ ఇవ్వండి అంటే నేను పంచాయతీ ఆఫీస్ ఇచ్చి అక్కడ పెట్టుకోండి, స్కూల్ పిల్లలకి చదువు చెప్పుకోండి అని చెప్పాను. కాబట్టి మాస్టర్ ఇచ్చాము, ఇక్కడికి వచ్చి పిల్లలు తీసుకొచ్చారు. ఇందాక ఎంఈఓ వచ్చి చెక్ చేశారు. ఇంతకుముందు ఆఫీసర్ వచ్చి దానికి స్పందించారు, పెడతామని చెప్పి గ్రాంట్ ఇస్తామని చెప్పారు. కావున వేరే దానికి సరైన సమస్య చేకూర్చాలని కోరుతున్నాను. నా పేరు కక్కల జహనవి. మాది వీరభద్రపేట గ్రామం. నేను 5వ తరగతి చదువుతున్నాను. మా స్కూల్ 3 రోజుల నుండి వర్షాల ద్వారా నీరు పెచ్చులు పడిపోవడం వల్ల మా స్కూల్ పడిపోయే స్థితిలో ఉంది. మాకు అధికారులందరూ మా స్కూల్ని కట్టించాల్సిందిగా కోరుతున్నాం. యశ్వంత్, నేను వీరభద్రపేట గ్రామంలో ఎంపీపీ స్కూల్ 4వ తరగతి చదువుతున్నాను. వర్షం పడడం వల్ల పెచ్చులు అవి పడిపోతున్నాయి. వాటర్ కూడా క్లాస్ రూమ్లోకి వచ్చేస్తుంది. అందువల్ల మేము పంచాయతీ బిల్డింగ్లో చదువుకుంటున్నాం. అందువల్ల మాకు కొత్త బిల్డింగ్ కావాలి. వీరభద్రపేటలో దాదాపుగా 40 ఏళ్ల క్రితం పాఠశాల భవనాలు నిర్మించారు. ఉన్న 3 భవనాలు చాలా ఏళ్ల క్రితమే శిథిలావస్థకు చేరుకున్నాయి. తరగతి గదిలో పెచ్చులూడి పిల్లల తలపై పడిపోతున్నాయి. శిథిలమైన పాఠశాల భవనాలు ఏ క్షణంలో కూలిపోతాయని భయంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు బిక్కుబిక్కుమంటున్నారు. దీంతో పాఠశాల ఖాళీ చేసి గ్రామంలో ఉన్న పంచాయతీ కార్యాలయంలో తరగతులు ఏర్పాటు చేశారు. ఈ పాఠశాలలో 24 మంది విద్యార్థులు చదువుతున్నారు. 1 నుంచి 5వ తరగతి వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. 2 ఉపాధ్యాయులు ఉన్నారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు పాఠశాల గోడలు నానిపోయాయి. దీంతో భవనాలు కూలిపోయి విద్యార్థులపై పడిపోతాయనే భయంతో ఉపాధ్యాయులు గ్రామంలో ఉన్న పంచాయతీ కార్యాలయంలోకి పాఠశాల మార్చారు. అక్కడే విద్యార్థులకు బోధిస్తున్నారు. ఇక్కడ కూడా అరకొర సదుపాయాలతో ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు. మరుగుదొడ్లు లేవు, తాగేందుకు మంచినీటి సౌకర్యమూ లేదు. ప్రభుత్వం స్పందించి పాఠశాలకు తరగతి గదులు నిర్మించాలని విద్యార్థులు కోరుతున్నారు. నా పేరు చైతన్య కృష్ణ అండి. నేను వీరభద్రపేట గ్రామం పాఠశాలలో ఎంపీపీ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. మొన్న కురిసిన వర్షాల కారణంగా మా స్కూలు పడిపోయే స్థితిలో ఉందండి. అందుకనే పిల్లల్ని ఇక్కడ గ్రామ పంచాయతీ బిల్డింగ్లోకి భవనంలోకి మార్చడం జరిగింది. పిల్లలందరినీ, మా పిల్లలు 24 మంది ఉన్నారండి స్కూల్లో. ఆ స్కూలు పాత స్కూలు, 40 సంవత్సరాలు పైబడిన స్కూల్ అది. నేను ఆల్రెడీ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. అధికారులు కూడా మంచిగా స్పందించడం కూడా జరిగింది. వాళ్ళు కూడా మా స్కూల్ని సందర్శించి ఈ పొజిషన్ కూడా పరిశీలించారు. తర్వాత వాళ్ళు కూడా స్కూల్ని శాంక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారండి. మా స్కూల్ వర్షం కారణంగా ఇక్కడ మార్చడం జరిగింది పంచాయతీ బిల్డింగ్లోకి. నమస్తే సార్, నా పేరు సింహస్వామి అండి. మాది వీరభద్రపేట గ్రామం. గత 5 సంవత్సరాల నుండి స్కూల్ బిల్డింగ్ పాడైపోయి ఉన్నాయి. 5 రోజుల నుంచి వర్షాలు పడుతున్న కారణంగా పెచ్చులు పడిపోయి పిల్లల మీద చాలా ఇబ్బంది పడుతున్నారు.
ఆ పిల్లల్ని స్కూల్ పంపించాలంటే తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతున్నారు. స్కూల్ టీచర్ కూడా రావడానికి చెప్పడానికి కూడా ఇబ్బంది పడి పంచాయతీ ఆఫీసులో పిల్లలు కూర్చోబెట్టి చదివిస్తున్నారు. అక్కడ కూడా నీరు సదుపాయం లేక ఏమీ అసలు బాత్రూమ్ సదుపాయం లేక ఇబ్బంది పడుతున్నారు. వీరభద్రపేటలో స్కూళ్ళు బాగోలేదు, బిల్డింగ్ మొత్తం కూలిపోతుంది, పిల్లలందరూ ఇబ్బంది పడుతున్నారు. పంపించాలంటే మాకు కూడా ఇబ్బందిగా ఉంది. రైతు భరోసా కేంద్రంలో చదివిస్తున్నాం కానీ అక్కడ ఏ సౌకర్యం లేదు. వాటర్ ప్రాబ్లం, బాత్రూమ్ ప్రాబ్లం అన్నీ ఉన్నాయి. మీరందరూ దయచేసి మాకు స్కూల్ మంజూరు చేస్తారని కోరుకుంటున్నాం. సరైన పాఠశాల భవనాలు లేక పంచాయతీ కార్యాలయంలో ఉన్న ఒక్క గదిలో అరకుర సదుపాయాలతో విద్యార్థులందరినీ ఒకే చోట కూర్చోబెట్టి బోధన చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఉపాధ్యాయులు వాపోతున్నారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన ముత్యాలనాయుడు నియోజకవర్గంలో ఈ పాఠశాలను నాడు నేడు పథకంలో చేర్చి కొత్తగా భవనాలు మంజూరు చేయలేని ఎన్నోసార్లు అధికారులు పాలకుల దృష్టికి తీసుకెళ్లినా కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. పాఠశాల భవనాలు లేక కొందరు విద్యార్థులు ప్రైవేట్ స్కూల్స్కు వెళ్లిపోతున్నారన్నారు. కూటమి ప్రభుత్వంలో దీనిపై దృష్టి పెట్టి పాఠశాలకు భవనాలు మంజూరు చేసి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.